2014లో చాలా సాధారణంగా ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆ తర్వాత ఒక అద్భుతమైన దేవాలయంగా మారింది. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరి లక్ష్మీ నృసింహుణ్ణి దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. స్వామివారి దర్శనం తర్వాత వైటీడీఏ అధికారులతో రేవంత్ సమీక్ష నిర్వహించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. ఈ సమీక్షలో సీఎం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. గోశాలలో గో సంరక్షణకు ప్రత్యేక పాలసీ తీసుకురానున్నారు. ఆలయ విమాన గోపురానికి 60 కిలోల బంగారంతో చేస్తున్న తాపడం పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ, పెండింగ్ పనులు చకచకా పూర్తి చేయాలని, ఆలయానికి అవసరమైన నిధులు తక్షణమే మంజూరు చేస్తామన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అంటేనే మా జిల్లాకు వరం. ఆయన యాదాద్రి వెంట ఏం పెట్టినా మా జిల్లాకు ఒక్క పని చేయలేదు. అందుకనే మన ఎన్నికల్లో 2 పార్లమెంటు దేశంలోనే ఎక్కువ గెలిచింది. త్వరలో యాదగిరిగుట్ట ఆలయం 3.0 భక్తులకు కనువిందు చేయనుంది.